ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. ఇదేనా చిన్ని ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయిందండి. యాక్చువల్లీ ముందుగానే పోస్ట్ చేద్దామని అనుకున్నాను. పండగకు ముందు నుంచి కూడా చాలా వర్క్ ఉండే అండి, చాలా బిజీ ఉన్నాను, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పాలు కాస్తున్నాను. ప్రసాదాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటూ అలా వినాయకుడి దగ్గర కూడా, పూజ దగ్గర కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక పీట తీసుకొని ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజా సామాన్ అన్నీ కూడా ఈ రోజులలో చాలా కష్టం అండి. ఏవి దొరికితే వాటిని మాత్రమే మనం తెచ్చుకుంటున్నాం కదా. సో 5 అయితే ఖచ్చితంగా ఉండాలి అంట. ఏంటి అంటే ఇది ఉంటుంది కదా, అరటాకులు దొరికితే తీసుకోండి. ఖచ్చితంగా 5 జిల్లెడాకులు, గరక, మందార పూలు, లేకపోతే కలువ పూలు, జిల్లెడు పూలు, ఈ 5 మాత్రం కంపల్సరిగా పెట్టాలంట. జిల్లెడు పూలు లేకపోతే మందారం ఒక్కటి పెట్టినా కూడా స్వామికి ఎంతో మంచిది. అలాగే కలువ పూలు, కమలాలు దొరికితే కూడా ఈ 5తో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. అన్నీ దొరికితే ఇంకా చాలా మంచిది. అయితే నేనైతే ఫస్ట్ ఎవ్రీ టైం ఎలా చేస్తానంటే, ఫస్ట్ ఒక క్లాత్ వేసేసి క్లాత్ పైన బియ్యం పోస్తాను. బియ్యం పోసి పసుపుతో స్టార్ షేప్లో ముగ్గు, పసుపు కుంకుమ అలంకరించుకొని 5 జిల్లేడాకులు, 5 తమలపాకులు, 5 చుట్టూతా కూడా గరిక పూర్తిగా వేసి, అప్పుడు ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, మా ఆయనతో నేను గణపతిని అయితే అక్కడ ప్రతిష్టాపన చేయిస్తాను. అయితే మనం తమలపాకులు కానీ జిల్లెడాకులు కానీ ఏవి పెట్టినా వాటిపైన స్వస్తిక్ గుర్తు రాసి గంధంతో కుంకుమ పెట్టి మనం స్వామివారిని అలంకరిస్తే స్వామికి ఎంతో ఇష్టమంట. సో ఇలా చామంతులు, గులాబీలు, వస్త్రము, గరిక అన్నీ పెట్టుకొని అందంగా స్వామిని తయారు చేసుకున్నాను. ఇక్కడ మా బాబు ఇష్టంతో స్వయంగా మట్టిని తీసుకొని, తొట్టిలోంచి ఫ్రెష్ మట్టిని తీసుకొని స్వయంగా తానే వినాయకుని తయారు చేస్తున్నానండి. ఎంతో కష్టపడి తినకుండా తయారు చేశాడు. సో పిల్లలు చేసింది ఎలా చేసినా బాగానే ఉంటుంది కాబట్టి వాడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి పిల్లలు తయారు చేసిన గణపతిని కూడా నేను దేవుడి దగ్గర పెట్టుకున్నాను. అలాగే కాణిపాక వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. చూసారా, తయారు చేసి చక్కగా పెయింట్ కూడా వేశాడు మా బాబు. సో పిల్లలకు ఇలా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలకి కూడా విద్యా బుద్ధులు, దేవుడి పట్ల గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇష్టంగా నేను అది కూడా అక్కడ ఉంచాను. అలాగే కాణిపాక వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. మళ్ళీ పసుపు గణపతిని కూడా చేసుకున్నాను. అలాగే చిన్న విగ్రహం ఉంది కదా నా దగ్గర, పంచలోహలది, అది లాస్ట్ ఇలా కింద పీటలో పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను. జిల్లెడాకులు వేసి దానిపైన వెండి ప్లేట్ పెట్టి, వెండి ప్లేట్లో ఒక గిన్నె పెట్టి దాంట్లో వినాయకుడిని కూర్చోబెట్టాను. ఇప్పుడు పంచామృతాలతో వినాయక స్వామికి అభిషేకం చేసుకొని, అష్టోత్తర శతనామావళి పూజ చేసుకొని, గణనాయకష్టం ఇంకా వినాయకునికి సంబంధించి మనకి ఏమేమి శ్లోకాలు వచ్చో అవన్నీ కూడా చదివేసుకొని, నేను శ్యామంతక కథ కూడా వినాయక వ్రత కల్పంలో ఉంటుంది కదా, అది చదువుకొని స్వామికి చక్కగా పసుపు గణపతికి గరిక దీపం కూడా పెట్టుకున్నాను. ఇక్కడ నేను శంఖ చక్ర నామంది దీపం పెట్టుకున్నాను. ఇది 24 అవర్స్ వరకు ఉంటుందండి. దీంట్లో నేను జిల్లేడు వత్తేసి కొబ్బరి నూనె వేసుకొని ఆయిల్ని అయితే వెలిగించుకున్నాను. నేనైతే ఇలా చేసుకున్నానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరంతా కూడా గణపతి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఉంటాను. మరో